హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి. సో ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అనమాట. ఫ్యామిలీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత ఎమోషనల్గా అవుతారు, ఎంత హ్యాపీగా ఆ మూమెంట్ని నేను క్యాప్చర్ చేసుకోవడానికని ఈ వీడియో నేను తీశానమాట. సో మా ఫ్యామిలీకి సర్ప్రైజ్గా ఉండాలి అని చెప్పి, నార్మల్గా చెప్పేస్తే ఏం మజా ఉంటుంది, కొంచెం సర్ప్రైజ్ లాగా ఉండాలని చెప్పి బాక్స్లో నేను చిన్నపిల్లలకు సంబంధించిన షర్ట్స్, సాక్స్ అలాంటివి పెట్టేసి సర్ప్రైజ్ ఇచ్చానమాట. ఈ వీడియో వచ్చేసి మా ఆయనకి నేను సర్ప్రైజ్ ఇచ్చానమాట. November 24th ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను సర్ప్రైజ్ ఇచ్చాను మా ఆయనకి ప్రెగ్నెన్సీ కిట్ చూపించి. సో 2 times నేను చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ November 25th నైట్ మేము ఊర్లోకి వచ్చి ఇక్కడ మా మామయ్య వాళ్ళకి, మా అత్తమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మా మామయ్య అయితే నిజంగా షాక్ అయ్యారనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారో అసలు నిజంగా నాకు మస్తు ఎమోషనల్ అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఈ మూమెంట్ కోసం మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నామో అది నాకు మాత్రమే తెలుసు, ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఎన్ని పూజలు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించి ఆ దేవుడు అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత లాస్ట్కి November 24th రోజు 2 pink lines అయితే వచ్చేసాయి అనమాట. అది అసలు ఎంత ఎమోషనల్ మూమెంట్ అంటే చూడండి, ఇక్కడ మా ఆయన ఎట్లా ఏడుస్తున్నాడో. ఎంతైనా పేరెంట్స్కి అట్లా సర్ప్రైజ్ ఇస్తుంటే ఎవరైనా అసలు ఎమోషనల్ అవ్వాల్సిందే నిజంగా. సో మా మామయ్యకి అలా చూపిస్తున్నాం అనమాట. స్కానింగ్ రిపోర్ట్ అయినా ఇంకా బ్లడ్ రిపోర్ట్ అలాంటివి అవన్నీ చూపిస్తున్నాము. తర్వాత స్వీట్స్ అయితే పంచేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే November 26th రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కొంచెం పని ఉండే అనమాట. సో మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. తర్వాత మా మర్దికి కూడా సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. చూడండి మీరే రియాక్షన్, ఎంత షాక్ అయ్యారో అసలు. లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పని అయిపోయాక బయటకు వచ్చి అందరం స్వీట్స్ అయితే పంచుకుంటున్నాం అనమాట. సో డబల్ గుడ్ న్యూసెస్ అనమాట మాకైతే. సో మా మమ్మీ వాళ్ళకైతే తెలియదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. ఓన్లీ మా అత్తమ్మకి, మా మామయ్యకి, మా మరిదికి, మా ఆయనకి, నాకు ఓన్లీ మాకొక్కళ్ళకే తెలుసు ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇంటికి వెళ్ళాక వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మా మామయ్య వాళ్ళకి ఎలా అయితే సర్ప్రైజ్ చేశానో మా డాడీ వాళ్ళకి కూడా అలానే సర్ప్రైజ్ చేయాలి, వాళ్ళ రియాక్షన్ చూడాలి నేనని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనమాట. సో అందుకే నేను ఆ రోజు చెప్పలేదు. ఇంకా మేము స్వీట్స్ పంచుకొని బిర్యానీ పార్టీ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తామని చెప్పి అలానే సర్ప్రైజ్గా ఉంచామన్నమాట, సస్పెన్స్గా. సో ఇంకా మేము బిర్యానీ పార్టీ చేసుకుని తిన్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళామన్నమాట, నల్గొండకి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మనము సస్పెన్స్ రివీల్ చేద్దామని చెప్పి సో నల్గొండకి అయితే వెళ్తున్నాం మేము. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడెప్పుడు నేను వాళ్ళ రియాక్షన్ చూడాలని ఎదురు చూస్తున్నాను నేను లిటరల్గా. సో మీరే చూడండి మా మమ్మీ డాడీ వాళ్ళ రియాక్షన్స్, మా చెల్లి వాళ్ళు ఎంత ఎమోషనల్ అయినారో, ఈ మూమెంట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నామో మీరే చూడండి. మీరు కూడా ఎమోషనల్ అవుతారని అనుకుంటున్నా, తప్పకుండా షేర్ చేయండి. సో చూడండి అసలు ఎంత ఎమోషనల్ అయినా అంటే లిటరల్లీ మా డాడీ వాళ్ళు, మా వాళ్ళు ఎంత పూజ చేసారో అది నాకే తెలుసు. సో చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. అందరం ఏడ్చినాం లిటరల్లీ. మా మమ్మీ అయితే అసలు నన్ను పట్టుకొని ఎంత ఏడ్చిందో అసలు నేను చెప్పలేను మాటల్లో. సో మీరే రియాక్షన్స్ చూడండి.
సో చూడండి మీరే ఎంత ఎమోషనల్ మూమెంటో అసలు నిజంగా నా జీవితంలో నేను అసలు ఎప్పుడు మర్చిపోలేని క్షణం అనమాట. లిటరల్గా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఇలాంటి మూమెంట్ కోసం, ఇలాంటి అసలు ఎమోషనల్ మూమెంట్ కోసం నేను చాలా ఎదురు చూసాను అనమాట. సో ఫైనల్గా మా ఫ్యామిలీకి అయితే నేను ప్రెగ్నెన్సీ రివీల్ అయితే చేసేసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా. మా మమ్మీ అయితే అసలు నన్ను పట్టుకొని అసలు ఎంత ఎమోషనల్ అయ్యిందో. మా డాడీ అట్లా బయటికి అట్లా కనిపిస్తాడు కానీ చాలా ఎమోషనల్ అనమాట డాడీ కూడా. నిజంగానే ఊరికనే ఏడుస్తాడు మా డాడీ, కానీ బయటికి చూపించాడు, కళ్ళల్లో తెలిసిపోతుంది ఈజీగా. సో ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్, ఇంకా నేను ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని చూపించారనమాట నేను టెస్ట్ చేసుకున్నది. సో ఇంకా బ్లడ్ రిపోర్ట్స్, ఇంకా అన్నీ ప్రతి ఒక్క రిపోర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా మా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాతనే, అంత మంచిగా ఉన్న తర్వాతనే నేను ప్రెగ్నెన్సీ రివీల్ అయితే చేశాను మా పేరెంట్స్కి. సో ఇదన్నమాట వీడియో. ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కుయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా, ఈ గుండెపై నే ఆడుగో, ఈ గూటిలోనే దూరం పోబోకుమా. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయన చూపించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా చెల్లి అయితే నాకు ఈ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంది, బట్ ఈ మూమెంట్కి కలిసి వచ్చిందనమాట. సో ఇంకా ఇక్కడైతే ఆట పట్టిస్తున్నాను అనమాట. మా పెద్ద చెల్లినే అన్నీ నాకు గిఫ్ట్స్ ఇస్తుంది, నువ్వు వేస్ట్ అని చెప్పి మా చిన్న చెల్లిని ఎక్కిరిస్తున్నాను. సో ఇంకా తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ అన్నం తినిపిస్తుంది నాకు. వేడి వేడి అన్నం, ఇంకా నాకు తెలిసి అది దొండకాయ కూర అనుకుంటా. సో ఇక్కడ తినిపిస్తుంది మా మమ్మీ. లిటరల్గా ఎప్పుడు నాకు చేత కాకపోయినా నేను మమ్మీ నాకు తినిపి అంటే ఒక క్షణం కూడా ఆగదు. మా మమ్మీ తినిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరం కలిసి తింటున్నాము. ఇంకా తర్వాత మా మమ్మీ అయితే నాకు కాలు నొక్కుతుంది అనమాట. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ ఇక మొత్తం అంతా ప్యాంపరింగ్ అనమాట నాకైతే. ఇంకా తర్వాత నెక్స్ట్ డే చెకప్ ఉండే అనమాట, అందుకే హైదరాబాద్కి వెళ్ళినాం. అలాగే మాకు ఇంకా చెకప్ ఉన్న తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకునేది ఉండే. తర్వాత ఇంటికి వచ్చినాక ఇక్కడ మా తోటి కోడలికి కూడా సర్ప్రైజ్ అయితే చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ నేను ఎప్పుడు గుర్తుండిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ. అండ్ మా చెల్లి అయితే నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట మా ఇంటికి అయితే. ఇక్కడ ఈవినింగ్ టైంలో పానీపూరి కూడా తింటుంది మా చెల్లి. తర్వాత నెక్స్ట్ డే నేనైతే పూజ అయితే చేశాను అనమాట కార్తీక మాసంలో. ఇంకా నేను 7 శనివారాల వ్రతం కూడా చేశాను కదా. సో నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ దేవుడి ఆశీస్సులు అన్నీ మీకు తప్పకుండా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను.